హలో హాయ్ ఫ్రెండ్స్, నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన. ఇంకో మైదాకు చెట్టు ఉంది, మైదాకు దింపుకుంటున్నా. తల పెట్టుకున్నది. ఇంటికి వచ్చిన ప్రతిసారి నేను మైదాకు పెట్టుకుంటా. పేరైతే స్ట్రాంగ్ ఉంటుంది మైదాకు పెట్టుకోవడం వల్ల. ఒక్క ఎంట్రక కూడా పడదు. నేనైతే కలర్ అయితే ఏం పెట్టుకోను, వైట్ హెయిర్స్ ఉన్నాయి నాకు కూడా. ఇప్పుడు మైదాకు పెట్టుకుంటా. ఒక్క ఎంట్రక కూడా ఊడదు, సిల్కీగా ఉంటాయి నా హెయిర్ అయితే. మైదాకు అయితే తెంపుకున్నా. ఇప్పుడు ఇందులో మందారం ఆకులు కూడా వేసుకుంటున్నా. మందారం ఆకులు షాంపూ కన్నా మంచిగా పనిచేస్తుంది, చాలా నల్లగా ఉంటుంది. హెయిర్కి అయితే గట్టిగా ఉంటుంది, మంచిగా సాఫ్ట్గా ఉన్నాయి ఎంట్రుకలు అయితే. ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే స్టవ్ ఆన్ చేసి కింద పెట్టుకున్నా, కొన్ని వాటర్ వేసుకుంటున్నా, టీ పొడి కూడా వేస్తున్నా. నేను డికాషన్ చేస్తున్నా. డికాషన్ బాగా మరలినాక, డికాషన్ అయితే 10 నిమిషాలు బాగా మరలించిన. స్టవ్ ఆఫ్ చేస్తున్నా. డికాషన్ అయితే ఫ్యాన్ గాలి పెట్టి కొంచెం బాగా చల్లగా చేస్తున్నా. దీన్ని ఆరనిచ్చాలి. గోరెంటాకు, మందారం ఆకులు మిక్సీ పట్టేసుకుంటున్నా. గోరెంటాకులు మందారం అయితే వేసుకున్నా. ఇందులో డికాషన్ వేసుకుంటున్నా, డికాషన్ నీళ్ళు. ఇదైతే మిక్సీ పట్టేసుకుంటున్నా. ఇంకా ప్రకృతి సిద్ధంగా తయారు చేసిన నిన్న చూడండి. ఇప్పుడు హెయిర్కి అయితే పెట్టేసుకుంటున్నాను. నేను పెట్టుకోవడం వల్ల హెయిర్ అయితే నాకు ఊడతలేదు, డాండ్రఫ్ కూడా ఉండదు, ఒక్క ఎంట్రుక కూడా ఊడదు. ఇది స్వచ్ఛమైన ఎన్న. షాంపూ కూడా పెట్టాల్సిన అవసరం లేదు. ఇది ఆరినాక హెయిర్ అయితే చాలా సిల్కీగా ఉంటుంది. బిల్లినా కూడా ఊడవు, ఎంట్రుకలు అయితే ఊడవు. నాకు బాగా అలవాటైంది ఇది. నాది కూడా కర్లీ హెయిరే. ఇది పెట్టుకోవడం వల్ల సిల్కీగా అయింది. మీరు కూడా ట్రై చేయండి.